హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచానికి దూరంగా ఒక హవాయిన్ ఐలాండ్ ఉంది. అక్కడ ఒక శాండీ బీచ్ ఉంది. దాని చుట్టూ వామ్ ఓషన్ ఉంది. అంతేకాకుండా దాంట్లో అన్టచ్డ్ నేచర్ కూడా ఉంది. కేవలం కొన్ని వందల మంది లోకల్ రెసిడెంట్స్ మాత్రమే ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళని బయట ప్రపంచం వాళ్ళు అసలు ఏమాత్రం కలిసే అవకాశం అయితే లేదు. అక్కడి ప్రకృతి అందాలు చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా సహజంగా, చాలా అందంగా ఉంటాయి. సో ఇవన్నీ విన్న తర్వాత మీ యొక్క నెక్స్ట్ వెకేషన్కి మీరు అక్కడికే వెళ్దామని ప్లాన్ చేసుకుంటుంటే డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఆ ఐలాండ్ పేరు ద ఐలాండ్ ఆఫ్ నిహావు. గడిచిన 150 సంవత్సరాలుగా ఆ ఐలాండ్ ప్రపంచానికి దూరంగా ఉంది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఈ 150 ఏళ్ల సమయంలో కూడా ఆ ఐలాండ్ మొత్తాన్ని ఒకే ఒక్క ఫ్యామిలీ వాళ్ళు సొంతం చేసుకుని ఉన్నారు. ఆ ఫ్యామిలీ పేరు ద రాబిన్సన్స్ ఫ్యామిలీ. వీళ్ళు ఆర్డినరీ పీపుల్ ఏమీ కాదు, వీళ్ళు చాలా పెద్ద బిజినెస్ పీపుల్. అండ్ వీళ్ళు కామన్ పీపుల్ని అక్కడికి బ్యాన్ చేయడం మాత్రమే కాదు, ఈవెన్ స్టేట్ గవర్నర్ని కూడా అక్కడికి రానివ్వకుండా బ్యాన్ చేశారు వాళ్ళు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ ఐలాండ్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అండ్ అంతేకాకుండా మోస్ట్ మిస్టీరియస్లీ క్లోజ్డ్ ఐలాండ్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అంటే ఈ ఐలాండ్ని అసలు ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వై ఈజ్ నిహావు క్లోజ్డ్ ఫర్ 150 years? ఒక ఐలాండ్ని ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవరిని అనుమతించకుండా క్లోజ్ చేసి ఉంచారు అనగానే ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఏంటి అంటే అక్కడ ఏదైనా మిలిటరీ బేస్ ఉండి ఉండాలి, లేదంటే ఏదైనా సీక్రెట్ వెపన్ టెస్టింగ్ సైట్ వంటిదైనా ఉండి ఉండాలి అనే ఆలోచన అయితే మనకు వస్తూ ఉంటుంది. సేమ్ లైక్ ఎన్నెవెటాక్ అటోల్. ఇది పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంది. 1970ల వరకు కూడా ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆధ్వర్యంలో ఉండేది. అండ్ ఆ ప్రాంతాన్ని న్యూక్లియర్ టెస్టింగ్ కోసం ఉపయోగించేవారు. అండ్ ఆ తర్వాత ఆ టెస్టింగ్స్ అన్ని ఆపేశారు, కానీ అక్కడ రేడియేషన్ పూర్తిగా నిండిపోయింది. సో ఆ సాయిల్ మొత్తాన్ని కూడా రేడియేషన్ నుంచి సెపరేట్ చేయడం కోసం ఆ సాయిల్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేశారు. బట్ అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని హ్యాబిటబుల్ జోన్గా ఇమీడియట్గా మార్చలేకపోయారు. ఎందుకంటే ఆ సాయిల్ అంతా కూడా పూర్తిగా న్యూక్లియర్ బ్లాస్ట్లతో నిండిపోయి ఉంది. సో దాని కారణంగా ఆ ఐలాండ్ అంతా కూడా మనుషులు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. అంతేకాకుండా అక్కడ కాంక్రీట్ డోమ్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా పూర్తిగా ఆ న్యూక్లియర్ వేస్ట్తో నిండిపోయి ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు. క్లియర్ చేసిన కొన్నేళ్ల తర్వాత 1980sలో ఆ ప్రాంతాన్ని సేఫ్ అని అనౌన్స్ చేసి ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతానికి రావచ్చని అయితే చెప్పారు. కానీ తర్వాత శాస్త్రవేత్తలు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధనలు చేసి చెప్పింది ఏంటి అంటే ఆ ఐలాండ్లో ఇంకా రేడియో యాక్టివ్నెస్ ఉంది. అండ్ అది పూర్తి స్థాయిలో హ్యాబిటబుల్ జోన్గా మారాలి అంటే 2027 వరకు ఆగాల్సిందే అని అయితే చెప్పారు. సో ఇంకొక 5 ఏళ్ల వరకు మనం వెయిట్ చేసినట్టయితే మేబీ అది హ్యాబిటబుల్ జోన్గా మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా చిన్న ఇబ్బందులు పడుతున్నారు ఆ రేడియేషన్ కారణంగా. అలాగే స్కాట్లాండ్ గ్రెన్యార్డ్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ కూడా ఉంది. ఇది కూడా మిలిటరీ టెస్ట్ సైట్ గా 48 ఏళ్ల పాటు క్వారంటైన్ చేయబడింది. అండ్ ఆ తర్వాత మాత్రమే సేఫ్ అని చెప్పి ప్రజల్ని అలౌ చేశారు అక్కడికి. ఎందుకంటే 1942లో ఈ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో బయోలాజికల్ వార్ఫేర్ టెస్ట్లు అయితే జరిగాయి. అండ్ ఆ టైంలో చాలా పెద్ద సంఖ్యలో బాంబ్స్ అయితే పడ్డాయి. అండ్ అవన్నీ కూడా ఈ ఐలాండ్ ని పూర్తిగా ఆంథ్రాక్స్ స్పోర్స్ తో నింపేశాయి. దాంతో సుమారుగా 40 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలోకి మనుషులు కాదు సరిగదా, ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వెళ్ళడానికి అయితే ధైర్యం చేయలేదు. కానీ ఆ తర్వాత ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లీన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో 1986లో ఈ ప్రాంతానికి గవర్నమెంట్ అఫీషియల్స్ వెళ్ళి ఆ ప్రాంతాన్ని డీకంటామినేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. 280 టన్నుల ఫార్మల్ డిహైడ్ని ఉపయోగించి 4 ఏళ్ల పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వార్నింగ్ సైన్స్ అన్ని తీసేశారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఐలాండ్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని అయితే కొనుగోలు చేశారు. ఇప్పటికీ కూడా అది అన్ఇన్హాబిటెడ్, మనుషులు ఎవరు లేరు. కాకపోతే ఆ ఐలాండ్ ఇప్పుడైతే మనుషులు వెళ్ళడానికి అనుకూలంగానే ఉంది. అయితే ఈ హవాయిన్ ఐలాండ్ అయిన నిహావ్లో కూడా సేమ్ ఇలాగే ఏదైనా వెపన్ టెస్ట్లు వంటివి ఏమన్నా చేసి దాని కారణంగా ఈ ఐలాండ్ని ప్రపంచానికి దూరంగా ఉంచారా? ఎందుకంటే ఇది కూడా యుఎస్ పసిఫిక్ మిసైల్ రేంజ్లో ఒక భాగంగానే ఉంది. కానీ ఈ థియరీని చాలామంది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నిహావ్ అనేది 150 ఏళ్లుగా ఒక ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి దీన్ని మొదట కొనుగోలు చేసింది కీత్ మరియు బ్రూస్ రాబిన్సన్. వీళ్ళిద్దరూ కూడా దీన్ని మొట్టమొదటిసారిగా కొనుగోలు చేశారు. ఒక ప్రైవేట్ ల్యాండ్ని యుఎస్ మిలిటరీ టెస్ట్ వెపన్స్ కోసం వాడడానికి అనుమతులు అయితే ఉండవు. ఇన్ఫాక్ట్ కీత్ రాబిన్సన్ ఆ ఐలాండ్లో నివసించడు కూడా. అతను కేవలం ఒక వారానికి ఒకసారి మాత్రమే ఆ ప్రాంతానికి వస్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా అరుదైన హవాయిన్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. వాటిని కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించడం కోసం కీత్ ఆ ప్రాంతానికి అయితే వస్తుంటాడు. కీత్ వాటిని అంతరించిపోకుండా చూస్తూ ఉంటాడు.
సో ఆంథ్రాక్స్ స్పోర్స్ కానీ లేదంటే రేడియో యాక్టివ్ వేస్ట్ కానీ ఇవేమైనా ఆ ప్రాంతంలో ఉన్నాయి అనే థియరీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాంగ్, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సరే ఓకే, బయోలాజికల్ వెపన్స్కి ఆ ఐలాండ్కి ఏమాత్రం సంబంధం లేదని చాలా మంది కన్ఫర్మ్ చేశారు కాబట్టి అదే నిజం అనుకుందాం. కానీ ఈ నిహావ్లో న్యాచురల్ హజార్డ్స్ ఏమైనా కనుక ఉన్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యుమేదా గ్రాండే ఐలాండ్ అని బ్రెజిల్లో ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ కేవలం 1/2 చదరపు కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది, కానీ దాంట్లో 4000 జాతుల రెప్టైల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రతి స్క్వేర్ మీటర్కి 5 ప్రమాదకరమైన పాములు ఉంటాయి. సో న్యాచురల్ రైవల్స్ ఇంకేమీ లేవు. సో దాని కారణంగా స్నేక్స్ ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. అండ్ క్లైమేట్ కూడా పాములు పెరగడానికి అనుకూలంగా ఆ ప్రాంతంలో ఉంది. దాని కారణంగా ఐలాండ్ మొత్తం పాములతో నిండిపోయింది. సో అది మనుషులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటి. సో బ్రెజిలియన్ అథారిటీస్ అక్కడికి వెళ్ళడం కాదు సరికదా, ఆ ఐలాండ్కి దగ్గరగా ఈవెన్ పడవలో వెళ్ళడానికి కూడా నిషేధించారు. ఎందుకంటే నీటిలోంచైనా సరే అవి అటాక్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో. మరి నిహావ్ ఐలాండ్లో అటువంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? నిహావ్ ఐలాండ్లో స్నేక్స్ అయితే లేవు. ఆ ప్రాంతంలో చాలా రేర్ బర్డ్స్, మ్యామల్స్ ఇవన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్న అత్యంత ప్రమాదకరమైనది ఏంటి అంటే హవాయియన్ మాంక్ సీల్. ఈ ప్రాంతంలో అవైతే కొంచెం ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి. అయితే చాలా ఈజీగా మనుషుల మీద అటాక్ చేసే జీవులు అయితే కాదు ఇవి. ఎప్పుడైనా వాటికి ప్రమాదం కలగజేయబోతున్నాం అని అనిపిస్తే తప్ప అవి మన మీద అటాక్ అయితే చేయవు. అలాగే ఇంకొక ఐలాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలోని హార్ట్ ఐలాండ్. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియాలోని అత్యంత పెద్ద పర్వతాలలో ఒకటైన మాసన్ పీక్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఒక యాక్టివ్ వాల్కనో కూడా ఉంది. ఇది ఎప్పటికప్పుడు బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఈ ప్రాంతంలోకి కూడా ప్రజల్ని అనుమతించరు. 1881లో ఒకసారి, 1910లో ఒకసారి, 1950 నుంచి 1952 మధ్యలో ఒకసారి, 1953, 1954, 1985 నుంచి 1987 మధ్యలో ఒకసారి, 1993, 2000 నుంచి 2001 వరకు, 2003 నుంచి 2004 వరకు. ఆ తర్వాత లాస్ట్ ఎరప్షన్ 2012లో మొదలైంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు అది కంటిన్యూస్గా ఎరప్ట్ అవుతూనే ఉంది. సో దాని కారణంగా ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా అనుమతించరు. మేబీ అటువంటి ప్రాబ్లం కూడా ఏదైనా ఉందా ఈ ప్రాంతంలో అని కూడా చెక్ చేశారు. బట్ ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. ఈ ఐలాండ్ ఆఫ్ నిహావ్లో అటువంటి వాల్కనోస్ అయితే ఏమీ లేవు. అండ్ ప్రమాదకరమైన యానిమల్స్ కూడా ఏమీ లేవు. సో న్యాచురల్ కండిషన్స్ పరంగా ప్రమాదకరమైన విషయం అయితే ఏదీ లేదు. మరి ఎందుకని ఈ ఐలాండ్ క్లోజ్ చేయబడింది అంటే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో నేలంతా కూడా బీడు భూమిలాగే ఉండేది. కాకపోతే ఎలిజబెత్ సింక్లేర్ అనే ఒక మహిళ ఉన్నారు. ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ రాబిన్సన్ బ్రదర్స్. ఆవిడ ఏం చేశారంటే ఆ ప్రాంతంలో పంటల్ని పండించడం మొదలు పెట్టారు. నిజానికి ఆవిడే మొదట దీన్ని కొనుగోలు చేశారు. 1864 సంవత్సరంలో దీన్ని అప్పట్లో $10,000 పెట్టి కొనుగోలు చేశారు. ఆ తర్వాత నుంచి కూడా ఆమె వారసులందరూ కూడా ఆ ఐలాండ్ని తమ యొక్క ఆధీనంలో ఉంచుతూ వచ్చారు. అండ్ ఎవరైతే ఒకప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తూ వచ్చారో వాళ్ళందరినీ కూడా అక్కడే ఉండనిచ్చారు. వాళ్ళెవరిని కూడా బయటకు అయితే వెళ్ళనివ్వలేదు. సో మొత్తంగా 170 లోకల్ సిటిజన్స్ మాత్రమే ఉంటారు ఆ ప్రాంతంలో. మరి సింక్లేర్ అనే ఆ మహిళ ఎందుకని అంత తక్కువ మంది ఉన్న ఆ ఐలాండ్ని అంత కాస్ట్ పెట్టి అప్పట్లోనే కొనుగోలు చేయడం అనే ప్రశ్న చాలా మందికి అయితే వచ్చింది. బేసిక్గా ఒక ప్రైవేట్ ఐలాండ్ అనేది ఒక ప్రైవేట్ స్టేట్ లాంటిది. ఇక్కడ మనకి ఒక పర్టికులర్ కంట్రీకి సంబంధించిన లాస్ అన్నీ కూడా ఉంటాయి, వాటిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ పోలీసులు కానీ వేరే సూపర్వైజరీ బాడీస్ కానీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కెనేడియన్ బిలియనీర్ అయినా అలాగే బిజినెస్ మ్యాన్ అయిన గాయ్ లా లిబర్టీ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను తన యొక్క ఓన్ ఐలాండ్లో, ప్రైవేట్ ఐలాండ్లో క్యానబిస్ ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు. పోలీసులు పొరపాటున అతని యొక్క ఫోటో ఒక దాంట్లో దాన్ని చూసి వెంటనే అతను అదుపులో తీసుకొని ఐలాండ్ మీద చెక్ చేస్తే చాలా పెద్ద సంఖ్యలో క్యానబిస్ అయితే బయటపడింది. లేదంటే పోలీసులకు అసలు ఎప్పటికీ తెలిసేది కూడా కాదు. సో కొన్నిసార్లు ఒక ఐలాండ్ మన చేతుల్లో ఉండడం అనేది పూర్తిగా మనం తప్పించేసుకునే అవకాశాలని మనకు కల్పిస్తూ ఉంటుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ఐలాండ్ ఉంది. దాని యొక్క ఓనర్ చాలా పెద్ద నేరమే చేసి చాలా ఏళ్ల పాటు తప్పించేసుకోగలిగాడు. అది కూడా ఒక ప్రైవేట్ ఐలాండ్ తన ఆధీనంలో ఉండడం వల్లనే. ఆ ఓనర్ పేరు జెఫ్రీ ఎప్స్టైన్. అది ఒక కరేబియన్ ఐలాండ్. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే మైనర్స్ మీద అఘాయిత్యాలు చేయడం, అంతేకాకుండా అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేయడం, అది కూడా అండర్ ఏజ్ గర్ల్స్ని. సో కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం అతను సుమారుగా 40 మందిని ఇలాగ తీసుకొని వెళ్ళిపోయి తన ఐలాండ్లో బంధించి వాళ్ళందరినీ టార్చర్ చేసేవాడు. అంతేకాకుండా వాళ్ళందరినీ వేరే వాళ్ళకి అమ్మేసేవాడు. కొన్నిసార్లు ఎక్కడెక్కడ నుంచో వేరే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళని బలవంతంగా వ్యభిచారంలోకి లాగేవాడు. ఇలాగ చాలా రకాల దారుణాలు అయితే చేశాడు అతను. సో అటువంటివి ఏమైనా నిహావ్లో జరుగుతున్నాయా అనే ఒక డౌట్ కూడా చాలా మందికి అయితే వచ్చింది. కానీ రాబిన్సన్ బ్రదర్స్ ఆ ఐలాండ్లో ఇప్పుడు క్రియేట్ చేసిన కండిషన్స్ చూస్తే మాత్రం ఎవరికి కూడా అలా అనబుద్ధి అయ్యదు. ఎందుకంటే అక్కడ లోకల్స్కి చాలా అంటే చాలా ప్రత్యేకమైన విధానాలను క్రియేట్ చేశారు. అక్కడ ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టుగా ప్లంబింగ్ ఫెసిలిటీస్, సివరేజ్ ఫెసిలిటీస్ ఇవేమి ఉండవు. అక్కడ ప్రజలు కేవలం రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకొని వాటిని తాగుతూ ఉంటారు, వాటిని ఇంటి పనులకు కూడా వాడుతూ ఉంటారు. అక్కడ స్కూల్ బిల్డింగ్లో మాత్రమే ఎలక్ట్రిసిటీ కనబడుతూ ఉంటుంది. మిగతా ఎక్కడ కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది కంటికి కూడా కనిపించదు. అలాగే అక్కడ ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఇవేమీ ఉండవు. కంప్లీట్గా ప్రొహిబిటెడ్. అంతేకాకుండా ప్రపంచంతో కంప్లీట్గా దూరంగా ఉన్న ప్రాంతం. సో
ఎటువంటి కమ్యూనికేషన్స్ కూడా లేవు. ఫోన్స్ కానీ మెసేజ్లు కానీ ఇలాంటివి ఏమీ కూడా కుదరవు. అక్కడ టీవీలు ఉండవు, రేడియోలు ఉండవు, మొబైల్ ఫోన్స్ ఉండవు, ఏమీ ఉండవు. కొంతమంది టూరిస్టులు ఆకాశం ద్వారా ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వెరీ రేర్గా దాన్ని విజిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళని కూడా లోకల్ ప్రజలతో కాంటాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు వీళ్ళు. అండ్ ఆ ప్రాంతంలో కొన్ని నేటివ్ హవాయిన్ విలేజెస్ అయితే కనబడుతూ ఉంటాయి. వాటిని మనం కావాలనుకుంటే హెలికాప్టర్ ద్వారా చూడొచ్చు తప్ప వేరే ప్రాంతాల్లో ల్యాండ్ అవ్వాల్సిందే తప్ప అక్కడైతే ల్యాండ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అక్కడి ప్రజల యొక్క కల్చర్ని కేవలం వాళ్ళతోనే ఉండనివ్వాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ నిహావుకు దగ్గరలో ఇంకొక ఐలాండ్ ఉంది, దాని పేరు కువాయ్ 1. ఇది కేవలం 17.5 మైళ్ళ దూరంలో ఉంటుంది. దానికి కావాలనుకుంటే దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ నిహావ్ ప్రజలకి ఏదైనా మెడికల్ కేర్ అవసరం అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ ఎలా వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఇవేవి కూడా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. రాబిన్సన్ బ్రదర్స్ ఏమని చెబుతున్నారంటే అక్కడ ఒక యూనిక్ నేచర్ ఉంది, యూనిక్ కల్చర్ ఉంది నిహావ్లో. దాన్ని బయట ప్రపంచం నుంచి కాపాడాలనుకుంటున్నాం, అందుకే మేము ఇదంతా చేస్తున్నాం అనేది చెప్తున్నారు. ఎందుకంటే మనుషులు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతాన్ని నాశనం చేసేస్తున్నారు. అక్కడ ఉన్న యూనిక్ ఎకో సిస్టమ్స్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తున్నారు. ఇంతకుముందు ఇలాగే అక్కడ ఎకో సిస్టమ్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి మనుషులకి దూరంగా ఉంచిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఉంది. ఐస్లాండ్లో సడ్జే అనే ఒక ఐలాండ్ ఉంది. సుమారుగా 60 ఏళ్ల క్రితం ఒక అండర్ వాటర్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది ఐస్లాండ్లో. సో అప్పుడే ఈ ఐలాండ్ క్రియేట్ అయింది. ఈ సంఘటన 1963లో జరిగింది. అప్పటి నుంచి కూడా సైంటిస్టులు ఆ ప్రాంతానికి మనుషులను అయితే అనుమతించలేదు. ఎందుకంటే మనుషులు వచ్చినట్టయితే అక్కడ ఫ్లోరా మరియు ఫానా నాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు రాక ముందే ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మనుషులకు దూరంగా ఉంచి ఆ ప్రాంతం మీద పరిశోధనలు అయితే చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా రకాల చెకింగ్స్ని దాటుకొని వాళ్ళ యొక్క క్లోత్స్, యాక్సెసరీస్ మొత్తం అన్నిటికీ కూడా శానిటైజింగ్ వంటివి చేసుకొని ప్రివెన్షన్స్ అన్ని తీసుకుంటూ, ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటూ అప్పుడు మాత్రమే వాళ్ళు లోపలికి వెళ్ళగలరు. సో ఇటువంటి జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో ఆల్బాట్రోస్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనుషుల్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో రేర్ బర్డ్ స్పీసెస్ ఉన్నాయి. మనుషులు కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే వాటి యొక్క జీవన విధానం మారిపోవచ్చు, లేదంటే అవి అంతరించిపోవచ్చు అని భయపడ్డారు. సో అందుకోసం ఆ ప్రాంతానికి బ్యాన్ చేశారు. సో అలాగే నిహావ్ ఐలాండ్ ఓనర్స్ కూడా అందుకే బ్యాన్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ప్రాంతంలో చాలా అరుదైన, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో చెట్లు, ఎన్నో జంతువులు ఉన్నాయి. వాటిని కాపాడటమే మా ఉద్దేశం. సో వాటిని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం. వేరే మనుషులు ఎవరినైనా సరే ఇక్కడికి అనుమతించినట్టయితే వాళ్ళు వీటిని నాశనం చేసే అవకాశం అయితే ఉంది. మేము సుమారుగా 18 ఏళ్ల పాటు కష్టపడి వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ స్థాయికి అయితే తీసుకొని వచ్చాం. అండ్ ఒక్క జాతి చెట్ల కోసమే సుమారుగా $2,50,000 అయితే ఖర్చు పెట్టాం. అలాగే హవాయిన్ మాంక్ సీల్స్ యొక్క సేఫ్టీ గురించి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవి కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా నిహావ్ యొక్క తీరానికే వచ్చి ఇక్కడే విశ్రాంతి పొందుతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ప్రమాదం కలగకూడదు అంటే ఈ ప్రాంతానికి మనుషులు రాకూడదు. ఎందుకంటే హంటర్స్ చాలా మంది మొదట్లో ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. సో అప్పుడే మా పూర్వీకులు హంటర్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. మేబీ వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు కొంత డబ్బులు మాకు కూడా ఇస్తారు. సో మాకు కూడా బెనిఫిటే ఉంటుంది. కానీ మాకు ఆ డబ్బు వద్దు, మాకు నేచరే కావాలి, మాకు ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ కావాలని చెప్తున్నారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటివరకు ఐలాండ్ మీద $8 నుంచి $9 మిలియన్ ఖర్చు పెట్టారు. ఇంత భారీగా లాసులు వస్తున్నప్పటికీ కూడా అక్కడి ఓనర్స్ ఆ ఐలాండ్ని అమ్మడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. కాకపోతే అక్కడ పెరిగే అరుదైన మొక్కలు ఉంటాయి కదా, వాటిని మాత్రం తీసుకొని వచ్చి వాళ్ళు బయట అమ్ముతూ ఉంటారు అప్పుడప్పుడు. సో వాటి కారణంగా కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది ఫండ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఆ ఐలాండ్ని కాపాడడం కోసం. సో అలాగే వాళ్ళైతే ఆ ఐలాండ్ని కాపాడుతున్నారు. సో వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రకృతిని మనం కాపాడినట్టయితే ఆ ప్రకృతి మనల్ని తర్వాత కాపాడుతుంది. సో ఎప్పటికైనా సరే ప్రకృతే మనల్ని కాపాడుతుంది. అదే వాళ్ళు చెప్పే అసలైన మాట. అందుకే వాళ్ళు మనుషులెవరిని కూడా అక్కడికి వెళ్ళడానికి అనుమతించట్లేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళినట్టయితే అది ఇల్లీగల్ కింద పరిగణింపబడుతుంది. అండ్ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తారు. వాళ్ళ నుంచి ఫైన్ కూడా వసూలు చేస్తారు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నో మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో.